హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నస్ ప్లస్. ఈ వీడియో వచ్చేసి మాక్ టెస్ట్లు అయితే రిలీజ్ అయ్యాయండి. మాక్ టెస్ట్లు అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి ఆన్సర్స్ అయితే చెప్తానండి. ఇది వచ్చేసి ఎస్జిటి పేపర్లో సైకాలజీకి సంబంధించిన మాక్ టెస్ట్, అలాగే దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఈ పేపర్లో అయితే చెప్తాను. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ బిట్ అండి, దాన్ డైక్ ప్రకారం చిత్రాలను మాటలను అర్థం చేసుకుని చెప్పడానికి అవసరమయ్యే శక్తి. డాన్ డైక్ ప్రకారము చిత్రాలు మాటలని ఇచ్చాడండి. ఈ కీవర్డ్ అనమాట. చిత్రాలు మాటలు అనేవి ఏ ప్రజ్ఞకు సంబంధించింది? ఉన్న ప్రజ్ఞల్లో ఆప్షన్స్ చూడండి. అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, సాంస్కృతిక ప్రజ్ఞ. మనకు చిత్రాలు మాటలు అనేవి అమూర్త ప్రజ్ఞకు సంబంధించిందండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ అండి, నెక్స్ట్ భారత ప్రభుత్వం పిఓసిఎస్ఓ యాక్ట్ ప్రవేశపెట్టిన సంవత్సరం. భారత ప్రభుత్వం పోకో యాక్ట్ను ప్రవేశపెట్టిన సంవత్సరం. ఆప్షన్స్ 2010, 2011, 2012, 2014. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, 2012. పోకో యాక్ట్ని ప్రవేశపెట్టిన సంవత్సరం 2012. నెక్స్ట్ బిట్, బాల్యంలో పిల్లల మనస్సు ఏమీ రాయని నల్లబల్లా వంటిది అని ప్రస్తావించింది. బాల్యంలో పిల్లల మనస్సు ఏమీ రాయని నల్లబల్లా వంటిది. ఏమీ రాయని నల్లబల్లాకి మీనింగ్ అడిగితే మాత్రం టబ్బీలో రస అండి. అది ప్రస్తావించింది ఎవరు అనేసి అడిగాడు. ఆప్షన్స్ జాన్ లాక్, వైగోటస్కీ, పియాజే, స్కిన్నర్. బాల్యంలో పిల్లల మనస్సు అనేది ఏమీ రాయని నల్లబల్లా అని చెప్పింది జాన్ లాక్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్, ఈ క్రోమోజోము జత వల్ల శిశువు లింగం నిర్ణయమగుతుంది. ఈ క్రోమోజోము జత వల్ల, ఏ క్రోమోజోము జత వల్ల శిశువు యొక్క లింగం అనేది డిసైడ్ అవుతుంది అనేసి అడిగాడండి. ఆప్షన్స్ 20, 21, 22, 23. మనకు టోటల్గా 22 జతలు క్రోమోజోమ్స్, ఒకటి విడిగా ఉంటుంది 23. ఈ 23 క్రోమోజోమ్ 23వ జత క్రోమోజోమ్ అనేది లైంగిక అంటే జెండర్ డిసిషన్ కి సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ బిట్, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథాన్ని రాసినది. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని రాసింది. ఆప్షన్స్ చోమ్స్కీ, క్లిఫర్డ్ డీర్స్, ఆల్ఫర్డ్ డీనే, ఎరిక్సన్. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథాన్ని రచించింది క్లిఫర్డ్ డీర్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, క్లిఫర్డ్ డీర్స్. 3 లేదా 4 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఆడే ఆట. 3 లేదా 4 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఆడే ఆట. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఏకాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడ, సాంస్కృతిక క్రీడ. 3 నుంచి 4 సంవత్సరాల లోపు పిల్లల వయసు గల పిల్లలు ఆడే ఆట వచ్చేసి సంసర్గ క్రీడ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, ఎన్ఈపి 2020 యొక్క చైర్పర్సన్. ఎన్ఈపి 2020 యొక్క చైర్పర్సన్. ఆప్షన్స్ డాక్టర్ కె కస్తూరి రంగన్, వివేక్ పండిత్, రీనారే, వసుధ కామత్. ఎన్ఈపి 2020 యొక్క చైర్పర్సన్ వచ్చేసి డాక్టర్ కె కస్తూరి రంగన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, క్రింది వాణిలో జీవ సంబంధ వైయక్తిక భేదం కానిది. క్రింది వాణిలో జీవ సంబంధ వైయక్తిక భేదం కానిది. ఆప్షన్స్ జ్ఞానేంద్రియాలు, అనువంశికత, పరిపక్వత, కుటుంబము లేదా సమాజము. క్రింద వాణిలో జీవ సంబంధ వైయక్తిక భేదం కానిది ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసండి ఆప్షన్ 4, కుటుంబము సమాజము అనేది జీవ సంబంధ వైయక్తిక భేదం కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ పర్యావలోచనాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకునే పరిశోధనా పద్ధతి. పర్యావలోచనాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకునే పరిశోధనా పద్ధతి. ఆప్షన్స్ చారిత్రక, వర్ణనాత్మక, ప్రయోగ, చర్యాత్మక. పర్యావలోచనాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకునే పరిశోధనా పద్ధతి వచ్చేసి వర్ణనాత్మక పరిశోధనా పద్ధతి. వర్ణనాత్మక పరిశోధనా పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఉపాధ్యాయుల్లో విద్యార్థులకి నచ్చే లక్షణం. ఉపాధ్యాయుల్లో విద్యార్థులకి నచ్చే లక్షణం. ఆప్షన్స్ క్రమశిక్షణ, సమయపాలన, స్నేహభావం, పరిశుభ్రత.
ఉపాధ్యాయుల్లో విద్యార్థులకి నచ్చే లక్షణం వచ్చేసి స్నేహభావము. ఉపాధ్యాయులు టీచర్స్ ఎప్పుడైతే స్టూడెంట్స్ ఫ్రెండ్లీగా ఉంటారో అప్పుడు ఆ స్టూడెంట్స్ కి ఆ టీచర్స్ అనేది ఎక్కువ ఇష్టం అనేది ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. విద్యార్థులకి ఉపాధ్యాయుల్లో నచ్చే లక్షణం వచ్చేసి స్నేహభావం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, 10 సంవత్సరాల పిల్లవాడు మధ్యలో బడి మానేశాడు. విద్యా హక్కు చట్టం ప్రకారం అతన్ని నమోదు చేయవలసిన తరగతి. 10 సంవత్సరాల పిల్లవాడు మధ్యలో బడి మానేశాడు. విద్యా హక్కు చట్టం ప్రకారము అతని విద్యా హక్కు చట్టం ప్రకారం అతన్ని నమోదు చేయవలసిన తరగతి. 10 సంవత్సరాల పిల్లవాడు బడి మానేశాడు. అతన్ని విద్యా హక్కు చట్ట ప్రకారము ఏ తరగతిలో నమోదు చేయాలంటే క్లాస్ 5 ఏజ్ ని బట్టి. 5 years కి మనం 5 years 6th year లో మనము ఫస్ట్ క్లాస్ లో జాయిన్ చేస్తే 7th year 8th 9th 10th. సో క్లాస్ 5 అతను జాయిన్ అవ్వాల్సిన క్లాస్ వచ్చేసి 5వ తరగతి. నెక్స్ట్ క్రింది వాణిలో ఏ బోధనా పద్ధతి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సరికాదు? క్రింది వాణిలో ఏ బోధనా పద్ధతి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సరికాదు? ఆప్షన్స్: సమస్య పరిష్కార పద్ధతి, కృత్యాధార పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రకల్పన పద్ధతి. క్రింది బోధనా పద్ధతుల్లో ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సరికాని పద్ధతి వచ్చేసండి ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస పద్ధతి అనేది ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సరికాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్. తేజ ఎటువంటి శిక్షణ లేకుండానే చక్కగా పాటలు పాడుతుంది. దీనికి కారణం. తేజ అనే అమ్మాయి లేదా అబ్బాయి ఎటువంటి శిక్షణ లేకుండానే పాటలు అనేది చక్కగా పాడుతుంది. దానికి కారణం అనేసి అడిగాడు. ఆప్షన్స్: అభిరుచి, దైవికం, సహజ సామర్థ్యం, వైఖరి. ఎటువంటి శిక్షణ లేకుండా చక్కగా పాటలు పాడడానికి కారణం వచ్చేసి ఆమెలో ఉన్న సహజ సామర్థ్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, గార్డినర్ ప్రకారం బహుళ ప్రజ్ఞల సంఖ్య. గార్డినర్ ప్రకారం బహుళ ప్రజ్ఞల సంఖ్య. గార్డినర్ ప్రకారం బహుళ ప్రజ్ఞల సంఖ్య వచ్చేసి 8 అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 8. నెక్స్ట్, క్రింది వాణిలో అభ్యసన లక్షణం కానిది. క్రింది వాణిలో అభ్యసన లక్షణం కానిది. అభ్యసనం ఒక నిరంతర ప్రక్రియ, అభ్యసనం గతిశీలమైనది, అభ్యసనం లక్షణాత్మకమైనది, అభ్యసనం వచ్చేసి సంకుచితమైనది. సరికానిది లక్షణం కానిది అన్నాడు. అభ్యసనం అనేది సంకుచితమైనది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ దీనికి ఇచ్చిన దాన్ని బట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభ్యసనం అనేది సంకుచితమైనది అని ఇచ్చాడు. అది రాంగ్. అభ్యసనం అనేది ఎప్పటికీ సంకుచితం కాదు. దాని యొక్క లక్షణం కానిది ఆప్షన్ 4. నెక్స్ట్, చర్యాత్మక పరిశోధనా భావనను ప్రస్తావించిన శాస్త్రవేత్త. చర్యాత్మక పరిశోధనా భావనను ప్రస్తావించిన శాస్త్రవేత్త. చర్యాత్మక పరిశోధన భావాన్ని ప్రస్తావించిన శాస్త్రవేత్త వచ్చేసి స్టీఫెన్ కోరే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్. ఈవాన్ పావ్లావ్ సిద్ధాంతము. ఈవాన్ పావ్లావ్ సిద్ధాంతం వచ్చేసి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము. ఇతను దేని మీద ప్రయోగాలు చేశాడంటే కుక్క మీద. ఈవాన్ పావ్లావ్ సిద్ధాంతము శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, క్రింది వాణిలో క్లినికల్ పద్ధతి. క్రింది వాణిలో క్లినికల్ పద్ధతి. దీన్నే చికిత్సా పద్ధతి అని కూడా అంటారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్లినికల్ మెథడ్ కి ఇంకొక పేరు వచ్చేసి వ్యక్తి అధ్యయన పద్ధతి. వ్యక్తి అధ్యయన పద్ధతినే క్లినికల్ మెథడ్ లేదా చికిత్సా పద్ధతి అంటారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యసనము. వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యసనము. ఆప్షన్స్: పరిశీలన అభ్యసనము, యత్నదోష పద్ధతి, కార్యక్రమయుత అభ్యసనము, ఆవిష్కరణ అభ్యసనం. వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యసనం వచ్చేసి పరిశీలన అభ్యసనం అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, సృజనాత్మక ఆలోచనలకు ప్రాధాన్యం ఇచ్చే అభ్యసన సిద్ధాంతం. సృజనాత్మక ఆలోచనలకు ప్రాధాన్యం ఇచ్చే అభ్యసన సిద్ధాంతము. ఆప్షన్స్: పరిశీలన, యత్నదోష, అంతర్దృష్టి అభ్యసనం, నిబంధిత అభ్యసనము.
సృజనాత్మకత ఆలోచనలకు ప్రాధాన్యం ఇచ్చే అభ్యసనం వచ్చేసి అంతర్దృష్టి అభ్యసనం అండి. మనకు ఆలోచన అనేది టక్కున వస్తుంది. ఇది వచ్చేసి దేని మీద ప్రయోగాలు చేశారంటే చింపాంజీ మీద ప్రయోగాలు చేశారు. టక్కుమని మనకు ఆలోచన అనేది తట్టడాన్ని ఏమంటారంటే అంతర్దృష్టి అభ్యసనానికి సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, బాహ్య ప్రేరణలను గ్రహించడానికి వీలుగా జ్ఞానేంద్రియాల వికాసం జరిగే దశ. బాహ్య ప్రేరణలను గ్రహించడానికి వీలుగా జ్ఞానేంద్రియాల వికాసం జరిగే దశ. బాహ్య ప్రేరణలను గ్రహించడానికి జ్ఞానేంద్రియాల వికాసం మనకు జ్ఞానేంద్రియాలు మొత్తం జ్ఞానేంద్రియాలు ఏదైతే ఉంటాయో ఆ జ్ఞానేంద్రియాల వికాసం అన్ని కూడా మనకు శైశవ దశలోనే జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఐసీటీకి సంబంధించిన బిట్స్ అండి ఇది. సిపియు అనగా, సిపియుకి అబ్రివేషన్ అడిగాడు. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. నెక్స్ట్, ఈ పరిశోధనల వలన ఒక చరరాశి ప్రవర్తనను తీసుకొని రెండవ చరరాశి ప్రవర్తనను అంచనా వేయవచ్చు. ఈ పరిశోధన వలన ఒక చరరాశి యొక్క ప్రవర్తనను మనం తీసుకొని ఆ చరరాశి వలన రెండవ చరరాశి యొక్క ప్రవర్తనని కూడా అంచనా వేయవచ్చు. అది ఏ పరిశోధన అనేసి అడిగాడండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సహసంబంధ పరిశోధన అండి. ఒక చరరాశి యొక్క ప్రవర్తనను తీసుకొని దానికి సంబంధించి మనము రెండవ చరరాశి యొక్క ప్రవర్తనను కూడా అంచనా వేయవచ్చు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సహసంబంధ పరిశోధన. నెక్స్ట్, పిల్లలు సంఖ్య, కాలం, నైతికత మొదలైన భావనను ఏర్పరచుకునే విధానాన్ని పరిశోధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. పిల్లలు సంఖ్య, కాలము, నైతికత మొదలైన భావనలను ఏర్పరచుకునే విధానాన్ని పరిశోధించిన శాస్త్రవేత్త. సంఖ్య, కాలము, నైతికత మొదలైన భావనలను ఏర్పరచుకునే విధానాన్ని పరిశోధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వచ్చేసి జీన్ పియాజే అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జీన్ పియాజే. నెక్స్ట్ బిట్ అండి, స్కిమాటా అనగా ఇది పియాజే సిద్ధాంతం అండి. స్కిమాటా పియాజేకి సంబంధించిన 2 బిట్లు వచ్చాయి. స్కిమాటా అంటే సంజ్ఞానాత్మక నిర్మాణాలు. స్కిమాటా అంటే సంజ్ఞానాత్మక నిర్మాణాలు, కాగ్నిటివ్ స్ట్రక్చర్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్ అండి, వ్యక్తిలో స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాల వికాసానికి సంబంధించినది. స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాల వికాసానికి సంబంధించినది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జెండర్ వికాసం అండి. జెండర్ వికాసం, స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాలకు సంబంధించిన వికాసం వచ్చేసి జెండర్ వికాసం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, ఉపాధ్యాయులు ఉన్నత అంచనాలతో విద్యార్థుల పనితీరు మెరుగుపరచడాన్ని ఇలా అంటారు. ఉపాధ్యాయులు ఉన్నత అంచనాలతో విద్యార్థుల పనితీరు మెరుగుపరచడాన్ని ఇలా అంటారు. ఆప్షన్స్: ఉపాధ్యాయులు ఉన్నత అంచనాలతో విద్యార్థుల పనితీరుని మెరుగుపరచడాన్ని ఏమంటారంటే పిగ్మేలియన్ ఫలితం అంటారండి. ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క ఉన్నత ఆలోచనలతో విద్యార్థుల పనితీరుని మెరుగుపరచడాన్ని పిగ్మేలియన్ ఫలితము, పిగ్మేలియన్ ఎఫెక్ట్ అనేసి అంటారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, సామాజికీకరణానికి సంబంధం లేనిది. క్రింద ఇచ్చిన వాటిలో సామాజికీకరణానికి సంబంధం లేనిది ఏది అనేసి అడిగాడండి. ఇక్కడ ఇచ్చిన వాటిలో సాంప్రదాయాలు నేర్చుకోవడం అనేది సమాజానికి సంబంధించింది. అదేవిధంగా ఆచారాలు పాటించడం కూడా సమాజానికి సంబంధించిందే. సహకార స్వభావాన్ని అలవర్చుకోవడం కూడా సమాజానికి సంబంధించిందే. ఆరోగ్య సూత్రాలను పాటించడం అది వ్యక్తిగతం అండి. సామాజికరణానికి సంబంధించినది ఏది అంటే ఆరోగ్య సూత్రాలను పాటించడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్, క్రింది వాటిలో ఐసీటీ టూల్ కానిది. యూట్యూబ్, వీడియో క్లిప్పింగ్, డివిడి, చాట్. క్రింది వాటిలో ఐసీటీ టూల్ కానిది ఏదైతే ఉందంటే అది చాట్ అండి. చాట్ అనేది ఐసీటీ టూల్ కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, సాంఘిక అభ్యసనం ఒక ప్రక్రియ అని భావించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. సాంఘిక అభ్యసనానికి సంబంధించి 2 బిట్స్ అయితే వచ్చాయండి. మీరు ఒకసారి గమనించుకుంటే సాంఘిక అభ్యసనం అనేది ఒక ప్రక్రియ అని నిర్వచించిన శాస్త్రవేత్త ఎవరు అంటే బండూరా అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బండూరా. ఇది సైకాలజీకి సంబంధించిన 30 బిట్స్.
ఇంకా మిగిలిన వాటికి కూడా మాక్ టెస్ట్కి సంబంధించిన ఆన్సర్స్ కావాలి అనుకుంటే కింద నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.